అన్నా ఇది మంచి బిజినెస్ కాదు. మీరు రోజు అడ్జైన్మెంట్ మోషన్ ఇవ్వటం, తిరస్కరించిన తర్వాత ఇక్కడ రావటం, మీ సీట్లో కూర్చోండి. ఇది మంచి బిజినెస్ కాదు. మీకు రోజు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. మీరు అడ్జైన్మెంట్ మోషన్ ఇచ్చారు, తిరస్కరించాం, మీరు కూర్చుని ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడండి తప్ప మీరు రోజు ఈ ప్రాక్టీస్ అనేది మంచిది కాదు. ఈ సాంప్రదాయం కూడా మంచిది కాదు. నో papers linked in the agenda are deemed to have been laid on the table of the House. Question 13670 Nara Lokesh Garu, Minister for Human Resource Development. Please కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటించడం జరిగింది. త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం. రెండో ప్రశ్న సమాధానం. బడ్జెట్ లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకు సమాధానం వివరాలని ఎనెక్షర్ 1 లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్ ఇది మీ మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు, మీరేమో క్వశ్చన్ అవర్ లో. అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష? నేను ఆపేమని అంటున్నా, నేను ఆపమంటున్నా. అధ్యక్ష ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా? ఏదో డిసైడ్ చేసుకోవాలిగా మీరు. నా ఇది కరెక్ట్ కాదు. నా క్వశ్చన్ నెంబర్ 13679 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ కన్సర్న్ డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, ప్రశ్న సమాధానం చెప్తున్నాను. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో
డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13762 మినిస్టర్ ఫర్ ఎనర్జీ. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం లేదండి. అయితే 25/10/2024 అదేవిధంగా 29/11/2024 తేదీలు గల గౌరవ ఏపీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు వ్యవసాయ సర్దుబాటు FPPA మొత్తాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరం మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2024 జూన్ తర్వాత ఏపీ డిస్కమ్లు విద్యుత్ వినియోగానికి సంబంధించిన వినియోగదారుల నుంచి రికవరీ చేయడానికి ఆదేశించబడినది. మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. శ్రీనివాసరెడ్డి శివరామరెడ్డి గారు. మూడో క్వశ్చన్ అధ్యక్ష, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. అధ్యక్ష, అయిపోయిందా లాస్ట్? ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచబోమని చెప్పి ఈరోజు సుమారుగా 15,000 కోట్ల పై చిలుకు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సుమారు ఒక యూనిట్కి 2 రూపాయల పై చిలుకు ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితి. పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు దీనివల్ల విపరీతంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మంత్రి గారు గమనించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచాం, ఉన్న టారిఫ్లే తగ్గిస్తామని చెప్పి చాలా సభల్లో చెప్పారు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈరోజు విపరీతంగా ప్రజలపై భారం వేసి ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చిన మాట ఏమి, ఈరోజు మీరు అనుసరిస్తున్న విధానం ఏమని కూడా వారిని ప్రశ్నిస్తున్నా. సుమారుగా లాస్ట్ టైము గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 20,000 కోట్లు సర్దుబాటు ఛార్జీలను మళ్ళా వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం జరిగింది అధ్యక్ష. 42,000 వీళ్ళు కేవలం సబ్సిడీ 13,000 కోట్ల రూపాయల వరకే, 13,255 కోట్లు సబ్సిడీల రూపాయలు ఇస్తే 14 నుంచి 19 వరకు, అప్పటి ప్రజల ఇప్పుడు 19 నుంచి 2004 వరకు మన జగన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీలు ప్రభుత్వమే భరించింది అధ్యక్ష. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లు పెంచకుండా ఈ మొత్తం డ్రాప్ ఛార్జీలను ప్రభుత్వమే బేర్ చేయాలి. ఏ ఒక్క పైసా పెంచకుండా ఉన్న దాంట్లో కూడా తగ్గిస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరుతుంది. అరుణ్ గారు. అధ్యక్ష, ఎన్నికల హామీలో ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ వారు అనేక విధాలుగా ప్రచారం చేశారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ట్రూ అప్తో పాటు మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి గంటకి ఒక ఛార్జ్ చెప్పిన ఛార్జ్ చేస్తారు అధ్యక్ష. టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి కొత్తగా పెట్టారు అధ్యక్ష. పగలు ఇంత ఛార్జు, ఈవినింగ్ ఇంత ఛార్జు, పీక్ అవర్స్లో ఒక ఛార్జు, ఆఫ్ పీక్ అవర్స్ ఛార్జ్ అని పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకప్పుడు ఈ ఛార్జెస్ హెచ్టీకి ఉండేది అధ్యక్ష, హై టెన్షన్కి ఉండేది. ఇప్పుడు లో టెన్షన్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు ఇదే
పాచి అంతకుముందు మళ్ళీ మాట్లాడితే ఏమంటారు అధ్యక్ష? మళ్ళీ అదానీ సెకి ఒప్పందం రద్దు, హైకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ చెప్తారు అధ్యక్ష. మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత అదానీ మాట్లాడరు, సెకి మాట్లాడరు, మళ్ళీ ట్రూ అప్ మాట్లాడతారు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ మాట్లాడతారు. నా ప్రశ్న ఏంటి అధ్యక్షగా, టారిఫ్ ప్యాకేజీలు అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ మీరు పెంచుతున్నారా? పెంచుతుంటే మీరు మాట తప్పినట్టు కాదా అనేది నేను నా ప్రశ్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రేబాబు